ఉత్తరాంధ్ర ముఖ్యంగా అనకాపల్లి జిల్లా వ్యవసాయానికే కాదు పారిశ్రామిక హబ్గాను అభివృద్ధి చెందుతోంది. పెరుగుతున్న జనాభాతో పాటు పరిశ్రమల అవసరాలకు నీటిని అందించడం పెద్ద సవాలే. అందుకే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి జిల్లాకు తరలించేందుకు కూటమి ప్రభుత్వం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. త్వరలో గోదావరి జలాలు ఉత్తరాంధ్రను ముద్దాడనున్నాయి. ఇంతకీ గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు ఎలా తరలిస్తారు? తాగునీరు, పరిశ్రమల అవసరాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా? ఈ అంశాలను మా ప్రతినిధి ఆదిత్య పవన్ వివరిస్తారు. పవిత్ర ముఖ్యంగా ఒక భగీరథి ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిందని చెప్పుకోవచ్చు. 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ఎడమ కాలువ సంబంధించినటువంటి అనేక పెండింగ్ పనులు పూర్తి చేసి ముఖ్యంగా అనకాపల్లికి త్రాగునీరు, విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతాలకి నీరు ఇచ్చేటువంటి ఉద్దేశంతో ప్రధానంగా పోలవరం ఎడమ కాలువ పనులను వేగవంతం చేయడం చేశారు. ఈ 2 సంవత్సరాల్లో కూడా చాలా వేగంగా పనులు పూర్తయ్యాయి. మొత్తం పోలవరం ఎడమ కాలువ ద్వారా సుమారుగా 8 ప్యాకేజీల్లో 177 కిలోమీటర్లు ఈ కాలువని నిర్మాణం చేపట్టారు. చాలా వరకు ఈ కాలువ నిర్మాణం పూర్తయింది, దాదాపుగా పూర్తవుతోందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ కాలువ సంబంధించి మొత్తం 9 చోట్ల జాతీయ రహదారిని తాకుతూ ఈ కాలువ ప్రయాణం చేసింది. ముఖ్యంగా ఇటు కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం ఈ ప్రాంతాల మీదుగా ఈ పోలవరం ఎడమ కాలువ పూర్తవుతుంది. పోలవరం ఎడమ కాలువను విశాఖ వరకు తీసుకొచ్చి అనకాపల్లి జిల్లా సమీపంలో ఉన్నటువంటి అయ్యన్నపాలెం ప్రాంతం వద్ద ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఇటు విజయనగరం ప్రాంతానికి కూడా గోదావరి జలాలు వెళ్లేటువంటి ఒక బృహత్తర ప్రణాళికతోటి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. సుమారుగా 177 కిలోమీటర్ల కాలువల నిర్మాణం జరిగింది. 52-70 అడుగుల వ్యాసార్థంతో 17,000 క్యూసెక్ల నీటి ప్రవాహ సామర్థ్యంతో ఈ పోలవరం ఎడమ కాలువ పనులు దాదాపుగా పూర్తయ్యని చెప్పుకోవచ్చు. త్వరలోనే ఈ పోలవరం ఎడమ కాలువ ద్వారా నీళ్లను అనకాపల్లికి మంచినీరు, అనకాపల్లికి సంబంధించినటువంటి మంచినీరు ఇవ్వడం, సాగునీరు ఇవ్వడం, అలాగే విశాఖపట్నానికి పారిశ్రామిక అవసరాలు తీర్చే విధంగా సుమారుగా 23 టీఎంసీల నీరు కూడా అందించేటువంటి అవకాశం కూడా విశాఖపట్నానికి అందే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో విశాఖపట్నం ప్రాంతంలో పారిశ్రామిక పరంగా అనేక అభివృద్ధి జరుగుతోంది. వాటన్నిటికీ నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నీరు ఇవ్వాల్సిన అవసరం తీర్చేటువంటిదే ప్రధానంగా ఈ పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టు, ఎడమ కాలువ. అందుకే పోలవరం మన రాష్ట్రానికి ఒక జీవనాడిగా మనం చెప్పుకుంటున్నాం. అందులో ఇప్పటికే పోలవరం కుడి కాలువ ద్వారా పట్టిసీమ ప్రాంతం వైపు నీరు వెళ్తోంది. అలాగే ఇటు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతము సస్యశ్యామలమవుతుంది. పోలవరం ఎడమ కాలువ ద్వారా మొత్తం 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందులో కాకినాడ జిల్లాకి 1,67,000 ఎకరాలకి నీరు అందుతుంది. మరోవైపు అనకాపల్లి జిల్లాకి 1,50,000 ఎకరాలకి నీరు అందుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో 81,000 ఎకరాలకి నీరు అందుతుంది. కోనసీమ జిల్లాలో 2,000 ఎకరాలకి నీరు అందుతుంది. వెరసి మొత్తం 4 లక్షల ఎకరాల ఆయకట్టుకి పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరందేటువంటి బృహత్తర ప్రణాళిక ఇది. మరోవైపు కొంతవరకు ఈ పోలవరం ఎడమ కాలువ సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏలేరు కాలువ, పంపా నది, తాండవ నది, అలాగే వరాహ నది. ముఖ్యంగా ఈ తాండవ నది మీద, వరాహ నది మీద ఆక్విడేట్ల నిర్మాణం పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతం మీద ఈ ఆక్విడేట్ నిర్మాణం చేశారు. సుమారుగా కిలోమీటర్ మేర ఆక్విడేట్ నిర్మాణం పూర్తయింది. తాండవ నది మీద ఆక్విడేట్ నిర్మాణం చేశారు, వరాహ నది మీద కూడా ఆక్విడేట్ నిర్మాణం చేశారు. ఈ 2 నిర్మాణం చేయడం ద్వారా అనకాపల్లికి త్రాగునీరు ఇచ్చేటువంటి అవకాశం కలుగుతుంది. మరోవైపు అనకాపల్లి తదుపరి విశాఖపట్నానికి పారిశ్రామిక ప్రాంతానికి నీరు ఇచ్చేటువంటి అవకాశం కలుగుతుంది. మరోవైపు జాతీయ రహదారి సంబంధించి కొన్ని చోట్ల క్రాసింగ్ జరగాల్సిన పనులు ఉన్నాయి. ఇప్పటికే కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి కూడా జాతీయ రహదారి చెందినటువంటి అధికారులతో మాట్లాడి క్రాసింగ్ జరిగేటువంటి ప్రాంతాలను కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా పోలవరం పనులు వేగవంతం చేసే విధంగా జాతీయ రహదారి యొక్క అధికారులతో మాట్లాడి ఆ పనులు కూడా పూర్తి చేశారు. బెండపూడి దగ్గర జాతీయ రహదారి క్రాసింగ్ పనులు కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. అవి కూడా త్వరలోనే పూర్తయిపోతాయి. త్వరలోనే పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి త్రాగునీరు ఇవ్వడం, అదేవిధంగా సాగునీరు ఇవ్వడం, అలాగే విశాఖపట్నానికి పారిశ్రామిక అవసరాలు తీర్చే విధంగా నీరిచ్చేటువంటి ఒక బృహత్తర ప్రాజెక్టుని పూర్తి చేసినట్టు అవుతుంది. ప్రధానంగా
ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీరు ఇవ్వడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ద్వారా ఇదంతా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 4 లక్షల ఎకరాలకి పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరందించేటువంటి బృహత్తర ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రచించింది, పూర్తి చేసింది. త్వరలోనే అనకాపల్లికి విశాఖపట్నం పారిశ్రామిక అవసరాలు తీర్చే విధంగా పోలవరం ఎడమ కాలువ ద్వారా నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.